హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సింగపూర్ పోరడు. కొంచెం లేట్ అయితే చాలా చేసిన వీడియో అయితే. నిన్న నైట్ అయితే బయలుదేరాం అనుకోకుండా. మా బావ ఆల్రెడీ చూసిరు కదా షాట్లల్లా. సో ఇక్కడ తమ్ముడు చూడు రాజా లెక్క అన్నాడు. తమ్ముడు ఎట్లా అనిపిస్తుంది? ట్రిప్ ఎట్లా అనిపిస్తుంది? నిన్న మొత్తం మనోడే నడిపిండు. ఇవాళ టైర్డ్ అయిపోయిండు. వెనకైతే ఒక సీట్ ఇచ్చినాం, ఇంకిద్దరు ఉంటే ఇలా కొట్టి మంచిగా వండుకోవాలని చెప్పేసి. ఇక్కడ యాక్చువల్లీ ఇప్పుడు తీయడానికి అంటే మేము ఉర్రడానికి కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేచర్ చూపిద్దామని. ఎందుకంటే ఇక్కడ జంగల్లా మంచిగా ఉంది వ్యూ అయితే. చూడండి గాయస్, కొలు కూడా లేదు ఇక్కడ. మొత్తం ఆల్మోస్ట్ ఎంత 10 కిలోమీటర్లు ఉంది కదా, 10 కిలోమీటర్స్ మొత్తం ఇదే జంగల్. ఒక్క బండి అత్తలేదు. అందుకోసం యాక్చువల్లీ తీయద్దు అని మూడ్ లేదు, మనం టైర్డ్ అయినా. కానీ ఈ నేచర్ చూసారు ఎవ్వరు లేరు, ఏం కదా అని చెప్పేసి ఇంట్లో చాలా టైం పాస్ అవుతుంది. మీకు కూడా ఈ జంగల్ ఎట్లుంటుంది, మన ఫారెస్ట్ ఎట్లుంది చూద్దామని మొత్తం అయితే వీడియో ఇష్టం. సో చూడండి గైస్, మొత్తం కదా సింగల్ రోడ్డు. బట్ లక్ ఏంటంటే కర్ణాటక ప్రభుత్వం అయితే మంచి చేసింది. అంటే రోడ్డు అయితే మంచిగా ఉంది, అదైతే హ్యాపీ. రోడ్డు మంచి లేకపోతే ఇట్ట చెంబైతుండే. కానీ నైట్లో అంతా కొంచెం డేంజర్ అయినట్ట మా అయితే చెప్తున్నాం. అంతకుముందు వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి. మనమైతే ఫస్ట్ టైం గోవాకు వచ్చాడు మాత్రం. చూద్దాము అక్కడికి రీచ్ అయినాక కంటిన్యూ. అబ్బా ఇప్పుడు బండి వచ్చింది బాబు. ఓకే గాయస్, కలుద్దాం అక్కడికి అయినా కలుస్తుంది. బాయ్ గాయస్. మేమైతే ఘాట్ రోడ్ అయితే ఎంటర్ అవుతున్నాము. రియల్ అంటే బాంబేలో కూడా ఇట్లా ఉంటాయి కదా, బాంబే కూడా సేమ్ అంట. అంటే నేనైతే ఫస్ట్ టైం గోవాకి వచ్చాడు. క్రేజీ ఫీలింగ్ ఉంది అసలు, వేరే లెవెల్. ఘాట్ రోడ్ అయితే అంటే ఒక్క 5 కిలోమీటర్స్ వరకు అయితే ఎక్కాము. అంటే చిన్న ఫస్ట్ స్టెప్పులు ఉన్నాము. ఇక ఇట్లా తిరుగుకుండా ఈ గుట్ట మొత్తం ఎక్కి దిగాలి కావచ్చు నాకు తెలిసి. అందరం ఎక్కి దిగుడేనా? ఎక్కి దిగుడు అంట. చూసినా ఎంత డేంజర్కి ఇట్లా మీదకి వస్తాయి బండ్లు. గాయస్ జాగ్రత్త. బాగున్నావు వెళ్ళవా ఈ వీడియోలో ఏమో అని కథ వేరే ఉంది. ఇక్కడ ఘాట్ రోడ్లోకి వెళ్ళి అయితే మధ్యలో ఆగినాము, వీవింగ్ చూద్దామని చెప్పేసి ఆగినాము. కానీ ఇక్కడ నుంచి అయితే మంచిగా కనబడతలేదు. సో ముంగటైతే అవుతాం. ఇక్కడ మందిరం ఉంది, దాబా ఆజాబో ప్రసన్న ఏదో మందిరం అయితే ఉంది. సో ఇది గాయస్ మొత్తానికి అయితే చూడండి. ఇందాక వీవింగ్ కోసం అయితే చేసాం కానీ క్యాప్చర్ అయ్యలేకపోయినాం. అబ్బో అటు చూస్తే మాత్రం ఇక గులాబ్ జాములు ప్యాక్ అవుతున్నాయి, వేరే లెవెల్ అసలు. అంటే క్రేజీ ఫీలింగ్. మొన్న లాస్ట్ ఇయర్ సేమ్ మలేషియా వీడియో చూసింది కదా. ఇయర్ అయితే నేను గోవాలో ఇండియాలో ఉన్నా కాబట్టి గోవాకి ప్లాన్ చేసుకున్నా. సింగపూర్ ఉంటే ఇట్లా థాయిలాండ్ అనుకున్నా. మళ్ళీ దట్టు మా బావతో రావడం హ్యాపీ. ఇక మా కొరత తమ్ముడు యాక్చువల్లీ ఎక్కువ మంది అర్థం చెప్పేసి ముగ్గురే వచ్చినాం. ముచ్చటగా ముగ్గురు అన్నట్టు అట్లా ఆ విధంగా ముగ్గురు అయితే వచ్చినాము. ఇది సంగతి. చూడండి నేచర్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్లీ నిన్న నైట్ బయలుదేరిన నిద్ర లేదు, టైర్డ్ అయినాం కాబట్టి కొంచెం మాట్లాడలేకపోతున్నా. రేపు మన యూట్యూబర్స్కి సబ్స్క్రైబర్స్కి మనం ఎట్లా ఎక్స్ప్లోర్ చేద్దాము గోవాని. అంతమంది ఈ తమ్ముడు కూడా వచ్చినట. మన జాకుండే ఎటు రావడం సార్ చెప్పు చూపిద్దాం అట్లా. ఎందుకంటే నిన్న టైర్డ్ అయింది, ఎక్కువ మాట్లాడాడు. రేపు మాత్రం కేక ఉంటుంది, కేక లెవెల్ ఉంటుంది. రేపు ఇప్పుడు ఇస్తున్నా కదా, రేపు మన అవతారం చూడండి డిఫరెంట్ ఉంటుంది. బా ఏమేమా సైలెన్స్ చెప్పా పెట్టారు కదా. కాదు మొన్ననేమో మంచిగా మాట్లాడతావు, ఇవాళ మంచిగా చెప్పు, ఎక్స్ప్లోర్ చెప్పు కదా గోవా గురించి. నువ్వు ఆల్రెడీ వచ్చినావు కదా 4 years 5 years బ్యాక్. ఎట్లుంది? నేను ఫస్ట్ టైం వస్తున్నా అలా దట్టు నీతోటి. ఎందుకంటే మనం 30 years చెప్పినా కదా, 13 years నుంచి మేము ఇంతవరకు వెళ్ళలేము, ఓన్లీ ఫోన్లలోనే. ఎందుకంటే నేను వచ్చినప్పుడు బావలేడు, బావ వచ్చినప్పుడు నేను లేను. ఈసారి అయితే ఇద్దరము అనుకుంటాం కానీ పక్కా ఉంటామైతే తెలిసింది. నవంబర్లో ఉంటామని అనుకున్నాం. నవంబర్లో అయితే పక్కగా వచ్చినాము. ఇట్లా మళ్ళీ దట్టు లాంగ్ డ్రైవ్ అంటే బావతోటి చాలా హ్యాపీ ఉంది. అది సంగతి గాయస్. ఇంకొక 16 కిలోమీటర్స్ అంట. మేమైతే ఇట్లా ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడు వస్తుందా అని. ఇక్కడ చూడండి కొబ్బరి చెట్లు అయితే వ్యూ సీనరీ అయితే ఏమన్నా ఉందా, కేక్ అంటే కేక. మళ్ళా మనోడు తమ్ముడు చేంజ్ అయ్యిండు. ఇందాక బాగా నడిపిండు, ఇప్పుడు తమ్ముడు చేంజ్ అయ్యింది డ్రైవింగ్. మొత్తం ముగ్గురు మొత్తం బ్యాలెన్స్ చేస్తున్నాము. అదే సంగతి లేవాలి అసలు. ఇండియన్ ఫ్లాగ్, జై బోలో భారత్ మాతా కీ.
గాయస్ ఇప్పుడైతే రీచ్ అయినాం రూమ్ దగ్గరికి అయితే. రూమ్ చూడడానికి అయితే పోతున్నాం. ఇదైతే మా కారు. యాక్చువల్ మా కారుని ఇంకా పరిచయం చేయలేదు కదా. సో ఇదైతే మా కారు. మా బావ దిగుతాడు కదా, దిగుతాడు. ఇది వచ్చేసి కలంగాడి కదా తమ్ముడు, కలంగాటి కదా, కలంగాట ఆడ చూడడానికి అయితే పోతాం. ఎట్లుంటుందో చూసి ఇది నచ్చకపోతే ఇంకో రూమ్ అయితే చెప్పిండు ఇంకో ఫ్రెండ్ సజెషన్. తెలిసి ఎట్లుంటుంది అనేది, బడ్జెట్లో కూడా ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, మన ఇప్పుడు ఏదే ఉంటాయి కానీ చూద్దాం ఏందని. ఓకే, హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సింగపూర్ పోరాడు. రియల్ అయితే మన అన్నలు అయితే కలవడం జరిగింది ఇక్కడ గోవాలో, అంటే అందరు కోట్లే. సో వీళ్ళకి సెండ్ ఆఫ్ అవుతుంది, నాకు వెల్కమ్ అయిపోయింది. నాకైతే వెల్కమ్ అయితే రూమ్లు ఇచ్చారు. చాలా హ్యాపీ ఉంది అన్నలందరినీ కలవడానికి. అన్న ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఎంజాయ్ రియల్ అన్న అయితే చెప్తుండు. అది మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వాలి, ఎందుకంటే వాళ్ళు మంచిగా ఎప్పుడు వస్తుంటారు. ఈసారి అయితే ఇంకా మంచి చిల్ ఏం చేసినట్టు అది ఒకటి తప్పించి. సో అది మాత్రం పక్కా చూసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మన వీడియో వస్తుంది, ఖచ్చితంగా అందరికి షేర్ చేయండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో గాయస్, మొత్తానికైతే డే 1 గోవా అయితే ఇక్కడ స్పెండ్ అయింది. మేమైతే 4 గంటలకు వచ్చినాము. 4 గంటలకు వచ్చి అయితే ఇక్కడ ఏం బీచ్ కలర్ఘాట్ బీచ్కి అయితే, అండ్ నియర్ బై మా రూమ్ దగ్గరికి మాత్రం అక్కడికి వచ్చేసాము. ఇక్కడైతే ఇక్కడ మంచి లైటింగ్ వేరే లెవెల్ మస్తు అనిపించింది. కానీ ఏంటంటే మేమైతే చిన్న టైడ్ అయినాం కాబట్టి, నేను డ్రైవింగ్ తోటి మొత్తం కార్లో వచ్చినాం కాబట్టి ఇలా చిన్న అట్లా కూర్చుందాం అనేది చిన్న కూర్చున్నాం. ఇక్కడ వచ్చినాము చిన్న చిన్న ఎంజాయ్ చేద్దామని. ఇక్కడ చిన్న బారు అండ్ ఐ మీన్ మంచిగా అంటే మన డీజే టైప్ అని పెట్టేది. ఓకే, మొత్తం అనిపించింది. థ్యాంక్ యూ గాయస్. రేపు డే 2 ఎట్లా చాలా అవుతాము, ఎట్లుంటుంది, ఏం కథనే మొత్తం చూపిద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ. ఇగో అన్న పరిచయం అయింది ఇప్పుడే. ఇగో అన్న ఏం పేరు? KPSP కాలనీ గోవా. మస్తు ఎంజాయ్ చేస్తారు మనం కూడా. సింగపూర్ పోరాడు కంపల్సరీ మన వాళ్ళు నరేందర్ అండ్ యశ్వంత్ అన్న. హైదరాబాద్ అంట, హైదరాబాద్ తెలంగాణ అడ్డ మన అడ్డ. అక్కడ కూడా చాలా తెలుగు పాటలే వస్తున్నాయి.